సిద్దిపేట జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతను ఆగం చేశాయి. చేతికొచ్చిన పంటలతో పాటు కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లోని ధాన్యాన్ని నీటిపాలు చేశాయి. నెల రోజులైన ధాన్యం కాంటా కాకపోవడంపై అన్నదాతలు ఆగ్రహిస్తున్నారు. హమాలీల అలసత్వం, ప్రభుత్వం పట్టనితనంతోనే తామంతా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వందలాది ఎకరాల్లో పంటలు నష్టపోయినా అధికారులు స్పందించకపోవడంపై భగ్గుమంటున్నారు. తడిసిన ధాన్యాన్ని అంతా ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. సిద్దిపేట జిల్లాలో కురిసిన అకాల వర్షం రైతులకు అపార నష్టాన్ని కలుగజేసింది. ప్రస్తుతం మనం సిద్దిపేటలోని మార్కెట్ యార్డులో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నటువంటి దృశ్యాలను ఒక్కసారి గమనిస్తే మనకు అర్థమవుతుంది రైతులు ఎంత పెద్ద ఎత్తున నష్టపోయారో అనేది మనకు తెలుస్తుంది. ఈరోజు కురిసినటువంటి వర్షానికి, అకస్మాత్తుగా కురిసిన వర్షానికి ఈ మార్కెట్ యార్డులకు తెచ్చినటువంటి ధాన్యము, అట్లాగే గ్రామాల్లో ఐకేపీ సెంటర్లకు తెచ్చినటువంటి ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి ఏంటి అంటే, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిండ్రు కానీ వారికి సరైన గన్ని ఇవ్వడంలో కానీ, లేదా కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని ఎక్కడికి పంపించాలనే విషయంలో స్పష్టత లేకపోవడం వల్ల గత 15 రోజులుగా రైతులు ఇక్కడ పడిగాపులు కాస్తున్నారు. 4 రోజుల ముందే నేటి నుంచి వర్షాలు ఉన్నాయనే విషయం ముందస్తు సమాచారం వాతావరణ శాఖ ఇచ్చింది. అయినప్పటికీ ఇక్కడ పూర్తి స్థాయి ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేకపోయింది. వీటిని ధాన్యాన్ని తరలించలేకపోయింది. 5 శ్రీరామనవమి పండుగ కంటే ముందు సెలెక్ట్ అయినటువంటి ధాన్యానికి కూడా ఇప్పటి వరకు తరలించలేని పరిస్థితి ఉండడం వల్ల ఇవాళ మొత్తం కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. మార్కెట్ యార్డులనే ఇట్లాంటి పరిస్థితి ఉంటే మరి ఐకేపీ సెంటర్లో ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి. రైతులకు తడిసినటువంటి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి, రైతులను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు మరి ఇలాంటి పరిస్థితి రైతులకు రాకుండా చూసుకున్నాం. కంటికి రెప్పలా కేసీఆర్ గారు కాపాడుకున్నారు. ఇవాళ వారి తడిసిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసి గత 10 ఏళ్ళుగా రైతులను ఆదుకున్నటువంటి ప్రభుత్వాన్ని చూసినాం. ఇప్పుడు రైతులను రోడ్ల మీదకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి చేసినటువంటి ప్రభుత్వాన్ని చూస్తున్నాం. తప్పకుండా ఇప్పటికైనా స్పందించి రైతులను ఆదుకొని ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా కోరుతున్నాం. తాత ఏమనుకుంటుంది, మీ ధాన్యం తడిసిపోయిందా? మొత్తం తడిసిపోయి నెల ఆయన నీడ పోసి అవి పట్టించుకున్న లేరు. పెట్టమంటే అలా అమలు నడితే ఇప్పుడు పెట్టమంటారు, తెల్లందాకా పెడుతుర్రు. అది పరిస్థితి ఏంది. అచ్చుడు పోడు నాసుంటానికి సాదా కాకుండా అయింది. ఇక మొత్తం నీళ్ళనే తడిసిన వాళ్ళు ఒక్కటి కొంటోళ్ళు, వాళ్ళు కూడా కొంటలేరు. ఇచ్చిపోయేటోళ్ళు ఇచ్చిపోదామంటే చిల్లర ఖర్చులకు వాళ్ళు కొనులు లేదు, వాళ్ళు ఒకటి అయ్యారు. వారం రోజులకి ఇచ్చినాం సార్. 4 రోజుల కింద ఆరబోసాము. ఈ జల్లి మిషన్లు కొద్దిగా షార్టేజ్ ఉన్నాయి. పట్టే వాళ్ళంతా ఇట్లా మాకు ఈ మిషన్ ఉంది కాబట్టి ఇదే సాయంత్రం దాకా వాడుతుర్రు, మాకు దొరుకుతలేవు. అది చేయంగా మరి నానిపోయినాయి. మొన్న రాత్రి వర్షం పడ్డది, అవి ఆరబోసేసరికి మళ్ళీ వర్షం పడ్డది. ఈ విధంగా కొద్దిగా ఆరబెట్టిన ధాన్యం సుధా టైంకు మేము ఇప్పుడు సెలక్షన్ సుధా నిన్న 3 గంటలకు చేశారండి. పొద్దున చేస్తే చాలా వరకు ఎత్తుదురు, 3 గంటలకు చేసే వరకు సాయంత్రం వర్షం వచ్చింది. ఇది జర స్లో ఉంది ఈ సెలక్షన్ గిత. ఇక కొద్దిగా జల్లి మిషన్లు రిపేర్ చేసుడు, ఆ సంచులు టైంకి వస్తే మాకు ఇంతగానో నష్టం కాపు. ఇప్పుడు వారం 10 రోజుల కోళ్ళు ఇక్కడనే ఉంటున్నాం. పైన పవర్లు కప్పినా కిందకే మొత్తం వాటర్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక ట్రాక్టర్ 2 ట్రాక్టర్లు వేస్తే ట్రాక్టర్నే అనిపోయినాయి. ఈ తర్ర తీయాలి మళ్ళీ. ఇదే పరిస్థితి వస్తుంది. ఒకటే నాణ్య ధాన్యాన్ని ఈ కిలో 2 కిలోలు కట్ కాకుండా అందరికీ కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. గవర్నమెంట్ అన్న మాకు సాయం చేయాలని కోరుతున్నాం. మ్యాచర్ వచ్చింది, బార్దాన్ ఇవ్వమంటే మొన్న బార్దాన్ ఇస్తలే మీకు రేపిస్తా అని చెప్పిండు. ఇప్పుడు ఎండబెట్టి బార్దాన్ ఇయ్యాక అట్లా నిర్లక్ష్యం చేసి నది మళ్ళీ తడవబెట్టారు. దీనికి కారణం నేనా వాళ్ళ, ఇది గవర్నమెంటే చెప్పాలి. నిన్న 10కి మ్యాచర్ వచ్చింది, నిన్న సాయంత్రం దాకా అయితే లారీలో పంపిస్తేనది ఇవాళ తడవపో కదా. ఇప్పుడు దానికి బాధ్యతలు నేనా వాళ్ళ, తడిసింది కూడా కడిగకుండా కొనేయాలి అని మా డిమాండ్ అంతే. ఆల్రెడీ కాంట్ అయింది. నేను భారతం తీసుకుని కూడా 3 రోజులు అవుతుంది. కానీ ఇంతవరకు అధికారుల నిర్లక్ష్యం అనే చెప్పాలి. అమలు వ్యవస్థ అసలు ఏమాత్రం బాగాలేదు. ఒక టోకెన్ సిస్టమ్ లేదు, సిస్టమ్ బాగాలేదు అసలు. ఇక్కడ తడిసిన ఒడ్లు, ఆల్రెడీ కాంట్ అయిన ఒడ్లు కూడా మొత్తం తడిచి కింద నుంచి నీళ్లు పోతున్నాయి. అసలు రోజంతా అమాలి వాళ్ళు డే అంతా పని చేయకుండా సాయంత్రం 7 చేస్తామంటే వాతావరణం ఈ టైంలో సహకరిస్తుందా? అస్సలు సహకరించదు. కానీ వాళ్ళ వ్యవస్థ ఫెయిల్ అవ్వడం వల్లనే ఇంత అయింది. ఇంతవరకు ఏ అధికారులు వచ్చి ఇక్కడ చూసి మాట్లాడింది లేదు. బీటికి వచ్చి ఒడ్లు పండించడం ఎంత కష్టమైందో బీటికి వచ్చి అమ్మడం అంతకంటే దారుణమైన కష్టమయ్యే పరిస్థితి అవుతుంది. భయం అవుతుంది. ఫస్ట్ 20 రోజులు అవుతుంది మేము వచ్చి ఇక్కడికి. మేము ఇక్కడికి వచ్చినాక ఎవరి ఒక కుప్ప కూడా లేకుండే. మేము ఫస్ట్ వచ్చిన ఈ వీటిలో ఇప్పటికో సీరియల్ లేదు, ఏం లేవు, పద్ధతి లేదు, ఏం లేదు. అమ్మాయిలు కూడా ఇష్టం, ఎక్కడ వస పోతే అక్కడ
వెళ్ళిపోతారు వాళ్ళు. నిన్న నైట్లో కాంట అయింది. వాళ్ళు అమలు వస్తారు, మధ్యాహ్నం పూట వాళ్ళు ఏం పని చేయరు. ఇది మనకి ఇక్కడ రైతులు ప్రధానంగా చెప్తున్న విషయం. ముఖ్యంగా రైతులంతా ముక్తకంఠంతో ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ అకాల వర్షం కురిసిన నేపథ్యంలో ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగానే ఇదంతా ధాన్యమంతా తడిసిపోయింది. ఫలితంగా ఈ ధాన్యమంతా కూడా ప్రధానంగా ఏమాత్రం కటింగ్ లేకుండా అట్లాగే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, సిద్దిపేట.